తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. మనతో గంగుల కమలాకర్ గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు ఏదైతే బంద్కు పిలుపునిచ్చారో అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. మీరు అంటే ధర్నా చేస్తున్నట్టు ఏ పార్టీలు ఉన్న బీసీలు కానీ అందరు ముందుకు వస్తారు. రేపు ఆ పార్టీ వెనకపోతే ఆ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో పాల్గొనాలని మా డిమాండ్ చేస్తున్నాం. అంటే అసలు బీజేపీ కూడా మద్దతు తెలుపుతామంటుంది, ఇటు కాంగ్రెస్ కూడా మద్దతు తెలుపుతా ఉంది. ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సెంటర్ లో బీజేపీ ఉంది. రెండు పార్టీలు మద్దతు తెలిపినా కానీ నాటకాలు ఇవన్నీ దొంగ నాటకాలు. నిజంగానే మీ చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొమని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. అంటే ప్రధాన డిమాండ్స్ ఏంటి? అంటే ప్రధాన డిమాండ్ 42% రిజర్వేషన్ ఇస్తాన్నారు, ఇవ్వండి. అది శాస్త్రీయంగా కోర్టులో నిలబడే విధంగా చట్ట సవరణ చేసి రాజ్యాంగ సవరణ చేసిన తర్వాతనే ఎన్నికలు ఇవ్వమని డిమాండ్ ఇస్తున్నాం. బీసీలకి అన్యాయం చేసింది కేసీఆర్ గవర్నమెంట్. 10% రిజర్వేషన్ కూడా తగ్గించారు కేసీఆర్ హయాంలో అన్నట్టు కూడా చెప్తున్నారు. ఈ చేతిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం అవుతున్నాయి కదా. ఇప్పుడు నీ చేతనత నువ్వు అన్ని వేరేటో నెపం పెట్టి కాదు. నువ్వు మాట ఇచ్చినావు, మాట నిలబెట్టుకో. 42% ఇచ్చేదాకా మేము బీసీ సమాజం ఊరుకోదని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. 42% బీసీల కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతను విస్మరించి బీసీలను మోసం చేయడానికి మరొక కుట్ర లేపి రాష్ట్రపతి గారి దగ్గర బిల్ పెండింగ్ ఉండగా, గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉండగా ఫేక్ ఒక జీవో, అమలు కాని జీవో ఇచ్చి వెంటనే చెల్లని రూపాయికి గీతాలు ఎక్కువ ఉన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరికీ బీసీలు ప్రకటించి మీకు ఇక్కడ రిజర్వేషన్, మీకు ఇక్కడ రిజర్వేషన్ అనే స్థానాలు కూడా బీసీ డిక్లరేషన్ చేసి ఎలక్షన్ పోయినా అని చెప్పి ప్రకటించుకొని కోర్టులో పనికిరాదు, కోర్టు కొట్టేస్తుందని తెలిసి కూడా ఇచ్చి మోసం చేసిన దాన్ని ఖచ్చితంగా కూడా మేము ఖండిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛందంగా బీసీ సోదరులందరూ కూడా బంద్కు పిలిపించాం. ఈ బంద్ మళ్ళీ 42% రిజర్వేషన్ అమలేదాకా కూడా మా బీసీ సోదరులందరం బీఆర్ఎస్ పార్టీ నుంచి కొట్లాడతాం.